హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ ప్యారడైజ్. ఈరోజు ఎగ్లెస్ మయోనైస్తో శాండ్విచ్ చేశా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ 1 కప్ మిల్క్ తీసుకోవాలండి. అలాగే 1 కప్ ఆయిల్ తీసుకున్నాం. ఫ్లేవర్ లేని ఆయిల్ అండి, ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది తీసుకోండి, గోల్డ్ విన్నర్ కానీ అలాంటిది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ యాడ్ చేశాను. దానికి 1/2 టేబుల్ స్పూన్ షుగర్, చక్కెర యాడ్ చేసుకున్నాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ టైంలో మీ దగ్గర లెమన్ జ్యూస్ ఉంటే లెమన్ కూడా ఒక 1/2 లెమన్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. దాన్నంతా బ్లెండ్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ వచ్చేసి మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత చూడండి, ఇలా రెడీ అయిపోయింది. మన మైనస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. విత్ ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. నేను ఇంకోసారి ఎప్పుడైనా చేసి చూస్తాను దాన్ని. ఇప్పుడు వితౌట్ ఎగ్తో తయారు చేశాను. ఓన్లీ ఫ్రెష్ మిల్క్ అండి, కోల్డ్ మిల్క్. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ మిల్క్ యాడ్ చేశాను. సేమ్ అదే కప్పు మిల్క్ ఎంత తీసుకున్నానో అదే కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు బ్రెడ్కి పైన స్టఫింగ్ పెడతాం కదండి, దానికి గ్రీన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నా అండి, ఒక 4-5 గ్రీన్ చిల్లీ. అలాగే గార్లిక్, జింజర్, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. దానిలోనే ఉప్పు అనేది యాడ్ చేసుకున్నా. ఇప్పుడు అవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నామండి. ఓకే, ఈ పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. నేను పెద్ద బ్రెడ్ తీసుకున్నా. దీని మీద ఫస్ట్ బటర్ అప్లై చేసుకున్నామండి. బటర్ లేదు అనుకుంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే బటర్ అప్లై చేశాను. ఇలా రెండు సైడ్లు మనం కొంచెం బ్రెడ్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది. ఇలా అప్లై చేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది, బ్రౌన్ కలర్ అనేది వస్తుందండి. ఇలా 2 సైడ్లు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని 2 సైడ్స్ అప్లై చేసుకున్నాం. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఒక సైడ్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి స్పైసీగా ఆ ఫ్లేవర్, మింట్ ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్ అదంతా మంచిగా తగులుతుందండి. ఇలా దీన్ని కూడా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చండి. నేను కుకుంబర్, టొమాటో, ఆనియన్స్తో స్టఫ్ చేసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్ ఏమన్నా పెట్టుకోవచ్చండి దీనిలో. తర్వాత వచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాక మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మయోనైస్, అది యాడ్ చేసుకుంటున్నా. ఇది అనేది మన ఇష్టం అండి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా బ్రెడ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే లైట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ అప్లై చేశానండి. తర్వాత వచ్చేసి టమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం లైట్గా పెప్పర్ అండి. లైట్గా పెప్పర్ యాడ్ చేసుకొని తర్వాత దాని మీద చీజ్ అనేది అప్లై చేసుకోవాలి.
చీజ్ కూడా మన ఇష్టం అండి. చిన్నపిల్లలు ఎక్కువ చీజ్ ఇష్టపడతారు కాబట్టి మన ఇష్టం వేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చీజ్ అనేది. ఇది ఇప్పుడు క్లోజ్ చేసేసుకున్నాం. తర్వాత టోస్టర్లో పెట్టుకున్నామండి. ఆల్రెడీ నేను ప్యాన్లో కూడా చేసి చూపించాను శాండ్విచ్. ఇప్పుడు టోస్టర్లో చూపిస్తున్నాను. మన దగ్గర టోస్టర్ అవైలబుల్లో లేదంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి. ఇది అలాగే ఇప్పుడు రెడ్ లైట్లో ఉంది కదండి, తర్వాత ఇంకొక లైట్ కూడా ఆన్ అవుతుంది. అప్పుడు మనది రెడీ అయిపోయినట్టు. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసింది కదా, అంతా స్ప్రెడ్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. మనం పెట్టిన మెల్ట్ అయిపోయింది కదండి, మనం పెట్టాం కదా, కొంచెం ఎక్కువే పెట్టాం చీజ్. ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోయి వచ్చేసింది కదా. అంతే అండి, ఇలాగే ఫేవరెట్గా తినేస్తారు పిల్లలు, అందుకని నేను చీజ్ కొంచెం ఎక్కువే పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సురేఖ ప్యారడైజ్ అండి. చూడండి లోపల కూడా ఓపెన్ చేసి చూస్తా, చాలా చక్కగా మంచిగా అంతా బాయిల్ అయిపోయి ఉంటుందండి. రెండు వైపులా చక్కగా బాయిల్ అయిపోతుంది. చూడండి మనం పెట్టిన మయోనైస్ అలాగే చీజ్ బాగా చక్కగా ఉడికింది కదా.